హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి 2 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఇందులో ఒక పొజిషన్ ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో, కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందండి. అండ్ అనదర్ పొజిషన్ వచ్చేసి హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుందండి. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్‌లో ఈ పొజిషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ 2 పొజిషన్స్‌కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో, 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే షేర్ చాట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా 2 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇందులో ఒక పొజిషన్‌కి సంబంధించి వర్కింగ్ మోడ్ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. అండ్ అనదర్ పొజిషన్ వచ్చేసి హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుందండి. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ నుంచి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ రిమోట్ వర్క్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే రిమోట్ వర్క్‌కి సంబంధించి కంపెనీ వర్కింగ్ కిట్‌ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. మంత్లీ అలవెన్సెస్ ఉంటాయి. ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి చూసుకోవచ్చు. సో, ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి డేటా అనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ గురుగాన్ అండి. ఈ పొజిషన్‌కి సంబంధించి రిమోట్ వర్క్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో, కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే డేటా మేనేజ్‌మెంట్ లైక్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్‌కి సంబంధించి డేటాను గ్యాదర్ చేయడము, కంపెనీలోని డేటా టీమ్స్‌తో కలిసి వర్క్ చేయడము, క్రియేటింగ్ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్ అంటే కంపెనీ యొక్క స్ట్రాటజీ టీమ్ యొక్క ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించడము, సీఆర్ఎం టూల్స్‌ని హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఆర్ రిలేటెడ్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే గుడ్ అనలిటికల్ స్కిల్స్, ఎస్‌క్యూఎల్ అండ్ ఎక్సెల్ పై నాలెడ్జ్ అయితే ఉండాలి. సీఆర్ఎం టూల్స్ పై కూడా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పిఏ నుంచి 6.2 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి ఇంటర్న్ మార్కెటింగ్ డేటా అనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించిందండి. సో, ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6-12 మంత్స్ వరకు ఉంటుంది. అంటే మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో, హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. బట్ హైబ్రిడ్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగరీస్‌లో ఈ వర్క్ అయితే జేసుకోవచ్చు. అంటే మెయిన్‌లీ ఈ పొజిషన్‌కి సంబంధించి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే అనలైజింగ్ యూజర్ డేటా, రైటింగ్ ఎస్‌క్యూఎల్ క్వైరీస్, స్క్రిప్టింగ్ విత్ ఏపీఐ అండ్ టీమ్ యొక్క డిఫరెంట్ ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికొస్తే 15,000 నుంచి 30,000 వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి కంపెనీ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్‌లో ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్స్‌లో ఎన్ఏ లేదా జీరోను మెన్షన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఈ ఆప్షన్స్‌ని ఫిల్ చేస్తేనే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో, ఫ్రెషర్స్ అయితే ఇలా ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ మీ డీటెయిల్స్‌ని మెన్షన్ చేసుకోవచ్చు. సో, అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.